ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే భానుసప్తమి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో, పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి దక్షిణావృత శంఖానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు. సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శ్రావణ మాసంలో వచ్చే భానుసప్తమి సందర్భంగా మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తూ ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. అలా స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీటిలో కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, ఎండుమిరపకాయ గింజలు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి 12 సార్లు ఆ నీటితో సూర్యుడిని స్మరించుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేస్తే ఇది సూర్యుడికి ప్రియమైనటువంటి అర్ఘ్యం అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ రవిహోర ఉన్న సమయంలో గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి. అలా పంచిపెట్టినట్లయితే జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు, కష్టసాధ్యమైనటువంటి పనిలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా పంచిపెట్టి ఆ తర్వాత మీరు వెళ్ళినట్లయితే మీరు వెళ్ళినటువంటి పనిలో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి దక్షిణావృత శంఖాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణావృత శంఖం గృహంలో పూజా మందిరంలో ఉంటే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఒక దక్షిణావృత శంఖాన్ని ఏర్పాటు చేయాలి. ఆ దక్షిణావృత శంఖానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి దక్షిణావృత శంఖానికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేయాలి. ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయ నమః అని 21 సార్లు చదివి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి దక్షిణావృత శంఖం దగ్గర బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా పూజ చేసినటువంటి దక్షిణావృత శంఖాన్ని శ్రావణ మాసం మొత్తం కూడా మీ పూజా మందిరంలోనే ఉంచుకొని ఆ తర్వాత శ్రావణ మాసం పూర్తయ్యాక ప్రతిరోజు కూడా ఆ దక్షిణావృత శంఖానికి అగరబత్తులు చూపించడం, ధూపం వేయటం, ప్రతిరోజు కూడా ఆ దక్షిణావృత శంఖంలో ఒక ఎరుపు రంగు పుష్పాన్ని అలంకరణ చేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా శ్రావణ మాసంలో వచ్చే భానుసప్తమి సందర్భంగా పరిహారాలు పాటిస్తే వృత్తిపరంగా ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దక్షిణావృత శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని పూజ చేసిన తర్వాత ప్రతిరోజు ఒక ఎరుపు రంగు పుష్పాన్ని అలంకరణ చేయటం ద్వారా ఆరోగ్య వ్యవహారాలలో అన్ని రకాలైన సమస్యలు తొలగింపజేసుకొని ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు.